శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం వృషభ రాశి వారికి మే 3వ తారీఖు నుంచి 9వ తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు పరిశీలిద్దాం. వృషభ రాశి వారికి ఈ వారం అంతా కూడా రాశి అందే రాశ్యాధిపతి శుక్రగ్రహ సంచారం వల్ల ఇది సినిమా మీడియా టీవీ రంగంలో ఉన్న వాళ్ళకి చాలా మంచి అవకాశాలు రావడం జరుగుతుంది. స్త్రీలకి వారి యొక్క వ్యక్తిగత ఆకర్షణ పెరగడం వల్ల ఈ సమయంలో మీరు ఒక ఇంటర్వ్యూకి వెళ్ళినా ఏదైనా ఒక కొత్త ప్రయత్నం తప్పకుండా నెరవేరే అవకాశం ఉంది. మీరు చేసే ఉద్యోగ ప్రయత్నాలు నెరవేరుతాయి. అలాగే మీరు సెల్ఫ్గా స్వయం కృషితో ఏదైనా ఒక పరిశ్రమ కానీ ఒక షాపు కానీ ఒక ఇండస్ట్రీ కానీ ప్రారంభించాలనుకుంటే ఇది స్త్రీలకి మంచి అవకాశంగా రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఈ యాక్టర్లకి నటీనటులకి హీరోయిన్స్కి కొత్త అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ ఈ శుక్రుడు వృషభ రాశిలో సంచరించడం వల్ల వృషభ రాశి వారికి ఈ పంచమహాపురుష యోగాల్లో ఒకటైనటువంటి రుచిక మహాపురుష యోగం ఏర్పడింది. దీనివల్ల వీళ్ళలో ఉన్నటువంటి సామర్థ్యం పెరుగుతుంది. వాళ్ళలో ఉన్నటువంటి ప్రతిభకు తగిన గుర్తింపు రావడం జరుగుతూ ఉంటుంది. ఏదైనా ధైర్యంగా ముందుకెళ్ళి వారి యొక్క ప్రయత్నాన్ని సక్సెస్ చేసుకోవడం జరుగుతుంటుంది. మరి మగవారికి అయితే ఏదైనా ఒక వాహన లాభం కానీ గృహ లాభం కానీ స్థిరాస్తి లభించడం కానీ ఏదైనా ఒక గొప్ప బహుమతి రావడం జరుగుతుంటుంది. అలాగే భార్యాభర్తల మధ్య కొంత అన్యోన్యత పెరిగే అవకాశం ఉంది. వివాహ ప్రయత్నాలు కూడా చాలా వరకు నెరవేరే అవకాశం ఉంటుంది. ఇక ప్రధానంగా లాభస్థానంలో 2 గ్రహాలు ఈ వారం అంతా సంచరించడం జరుగుతుంది మన వృషభ రాశి వారికి. ప్రధానంగా మరి కుజుడు లాభస్థాన సంచారంతో ఇక్కడ జీవిత భాగస్వామి యొక్క ఉద్యోగ ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉన్నది. వారు ఏ రంగంలో ఉన్నా సరే వారికి ఆర్థికంగా లాభం కలుగుతుంది. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. విదేశంలో ఉన్నటువంటి మీ జీవిత భాగస్వామికి కూడా ఇప్పుడు మంచి అవకాశాలు కానీ ఉద్యోగం రావడం కానీ జరిగే అవకాశం ఉంది. అలాగే ఈ రాశిలో ఉన్నటువంటి నిరుద్యోగులకు కూడా కొత్త ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి, రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి, ఫైనాన్స్ వ్యాపారం చేస్తున్న వారికి రావాల్సినటువంటి బాకీలు వసూలవుతాయి. కొత్త ఖాతాదారులు ఏర్పడతారు. ఓవరాల్గా ఏదైనా మీకు చాలా కాలంగా ఆగిపోయినటువంటి పనులు తిరిగి పునఃప్రారంభం అవుతుంది. బట్ మొత్తం మీద ఏంటంటే కొంతవరకు వార ప్రారంభంలో వ్యాపార పార్ట్నర్స్ మధ్య కానీ భార్యాభర్తల మధ్య కానీ ప్రారంభంలో 2 రోజులు కొన్ని విభేదాలు, అభిప్రాయ భేదాలు, చిన్నపాటి ఎడబాటు వచ్చినప్పుడు కూడా మరి 2 రోజుల తర్వాత ఆటోమేటిక్గా అన్ని విషయాలు కూడా సర్దుబాటు రావడం జరుగుతుంది. అలాగే మరి ధనస్థానం యాజిటీజ్గా మన వృషభ రాశి వారికి ధనస్థానంలో గురుగ్రహ సంచారం అంటే అష్టమాధిపతిగా లాభాధిపతిగా మరి జాతకులకి ఆకస్మిక ధనలాభాన్ని కానీ ఇన్సూరెన్స్ ద్వారా కానీ చిట్ ఫండ్ ద్వారా కానీ ఆదాయం లభించే అవకాశం ఉంది. తరచూ ఏదో శుభకార్యాల్లో పాల్గొనడం, అందరికీ మంచి సలహాలు ఇవ్వడం, అవసరమైన వాళ్ళకి ఆర్థిక పరంగా సహాయం చేయడం సాధారణంగా ఈ వృషభ రాశి వారు చేస్తూ ఉంటారు. అయితే ప్రస్తుతం కొంతవరకు సరైనటువంటి ఆదాయం వస్తున్నప్పుడు కూడా వ్యయస్థానంలో ధనాధిపతి పడడం వల్ల మరి కొన్ని వ్యక్తిగత ఖర్చుల కోసమో కుటుంబ అవసరాల కోసమో ఎక్కువ ఖర్చు అవ్వడం వల్ల ఇతరులకు పెద్దగా సహకారం చేయలేకపోతుంటారు. రవి కూడా చతుర్థాధిపతిగా వెయిల్లో ఉండడం వల్ల ఏదైనా స్థిరాస్తి కొనాలని మీ ఆలోచన తప్పకుండా నెరవేరుతుంది. అలాగే తల్లిదండ్రుల కొరకు ఎంతో కొంత మీరు కృషి చేయడం కానీ వారికి ఏదో శాశ్వతమైన ఏర్పాటు చేయడం కానీ ఏదైనా తల్లిదండ్రులకు ఒక గృహం ఏర్పాటు చేయడం కానీ ఇటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు తల్లిదండ్రుల కోసం చేయడం జరుగుతుంది. కొన్ని సందర్భాల్లో పేరెంట్స్ కానీ హెల్త్ ప్రాబ్లం వచ్చినప్పుడు కూడా వారికి తగిన కేర్ తీసుకొని హాస్పిటల్లో జాయిన్ చేయడం. మొత్తం మీద ఈ వృషభ రాశి వారు ఈ వారం అంతా కూడా చాలా ఎక్కువ మంచి కార్యక్రమాల్లో పుణ్య కార్యక్రమాల్లో పాల్గొనడం జరుగుతుంది. ఎక్కడికి వెళ్ళినా సరే తగిన గుర్తింపు ప్రాధాన్యత ఈ రాశి వారికి లభిస్తుంది. ఎవరి జాతకంలో అయినా కుజుడు ఎంత బలంగా అనుకూలమైన స్థానాల్లో ఉంటే వారి జీవితంలో ఎదురయ్యే ప్రతి సమస్యని పరిష్కరించుకోవడం, అటు ఆర్థిక పరంగా అయినా, అన్నదమ్ములతో విభేదమైన, భార్యాభర్తల సమస్యలైనా కుజుడు బలంగా ఉంటే వారు ఈ సమస్యలన్నీ కూడా సులభంగా పరిష్కరించుకుంటూ ఉంటారు. మరి ప్రస్తుతం కుజుడు ఈ మే నెల 11వ తారీఖు వరకు కూడా
శని భగవానుడితో కలిసి సంచరించడం వల్ల చాలా వరకు ఇటువంటి ఇబ్బందులు ప్రతి ఒక్కరికి ఎదురవుతున్నాయి. అలాగే ప్రస్తుతం జరుగుతున్నటువంటి ప్రపంచంలో ఈ విపత్కర పరిస్థితులు కూడా ఈ శని కుజుల కారణం వల్ల ఇబ్బంది పడడం జరుగుతుంది. ఇది ప్రతి ఒక్కరి మీద ఎంతో కొంత ప్రభావం నడుస్తుంది. ఇటువంటి ప్రభావం నుంచి బయటపడాలంటే మనకి ఈ సంకటాలు అంటారు, సంకటాలు కష్టాలు, వాటి నుంచి తొలగించుకోవాలంటే రేపు మే నెల 5వ తారీఖున వస్తున్నటువంటి మంగళవారం రోజు సంకటహర చతుర్థి 5వ తారీఖు నాడు రావడం వల్ల మంగళవారంతో కూడి రావడం అన్నది ఇది రుణ సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారికి, వివాహం జరగకుండా ఆలస్యం అవుతున్న వాళ్ళకి ఈ మంగళవారం రోజు ఈ సంకటహర చతుర్థి రోజు హోమం అంటే గణపతి హోమం అన్నది చేయించుకోవాల్సి ఉంటుంది. ప్రధానంగా ఉండ్రాళ్ళు, గరిక, ఎండు ఖర్జూరం మొదలగు ద్రవ్యాలతో స్వామిని సంతృప్తిపరచడం వల్ల ఈ సంకటాలు కష్టాలు తొలగి మీ యొక్క పనులు సజావుగా సాగడం జరుగుతుంటుంది. ఏదన్నా మరి పనులు ముందుకెళ్ళాలంటే ఈ ప్రయత్నం తప్పకుండా మీరు చేసి చూడండి. మళ్ళా వచ్చే సంకటాల చతుర్థి నాటికి చాలా సమస్యలకి పరిష్కారం దొరుకుతూ ఉంటుంది. అంటే మనం అనుకున్న సంకల్పం నెరవేరేదాకా అంటే ఒక పెద్ద సంకల్పం పెట్టుకున్నప్పుడు ఈ ప్రతి నెల కూడా ఈ సంకటహర చతుర్థి చేయడం వల్ల దాని ఫలితం మీరు కంప్లీట్గా చూడడం జరుగుతూ ఉంటుంది. ఏదైనాది కంటిన్యూ అయితే మీ చేత అవనవడం ఖచ్చితంగా దీనికి బ్రేక్ పడుతుంది. ఎందుకు బ్రేక్ పడుతుంది? మనం అనుకున్న పని పూర్తయితే మనం అక్కడ నుంచి మానేస్తాం కదా, అందువలన కంప్లీట్గా మీకు ఇది సక్సెస్ రావడం జరుగుతుంది. అయితే ఇందులో ఏంటంటే మేము ఆ గుళ్ళో డబ్బులు కట్టేసామండి, మా తరపున మా అమ్మగారు చేస్తారండి, దాన్ని ఇంకో వేరే వాళ్ళని పొరం, ఇవేమి జరగవు. మీరు స్వయంగా దగ్గరుండి చేసుకుంటేనే మీ ఫలితం ఈ ఫలితం రావడం జరుగుతుంది తప్ప అది ఈ విధంగా మీరు డబ్బులు కట్టేసాం వాళ్ళు చేసే మనకు కుదరదు. దానివల్ల ఇంకా కష్టాలు వచ్చే అవకాశం ఉంది. బట్ ఏదైనా మీ జీవితంలో ఎదురయ్యే ప్రతి సమస్యకి మీ శాస్త్ర ప్రకారం మీ యొక్క జాతకంలోనే, మీ జన్మ జాతకంలోనే ఆ సమస్యకి పరిష్కారం ఉంటుంది. అది దశ బట్టి అవ్వచ్చు, గోచారాన్ని బట్టి అవ్వచ్చు. ఎవరైతే తీవ్రమైనటువంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్నారో వారు వారి యొక్క వ్యక్తిగత జాతకాన్ని చాలా అనుభవంతో కూడుకున్నటువంటి నిస్వార్థంగా ఉన్నటువంటి జ్యోతిష్కుని సంప్రదించి వారు చెప్పిన విధంగా కొన్ని సూచనలు మీరు కంప్లీట్గా చేసుకోవలసి ఉంటుంది. జాతకం చూపించుకున్నంత మాత్రాన ఎవరి జీవితం మారదు, అందులో మీరేం పెద్ద గొప్ప ఏం కాదు. కాబట్టి జాతకం చూపించుకొని దానికి పరిష్కార మార్గం చేస్తేనే మీకు ఆ సమస్య పరిష్కారం అవుతుంది తప్ప కేవలం జాతకంలో ఉన్నది తెలుసుకోవడం వల్ల ఆ సమస్య మరింత పెద్దదవుతుంది తప్ప దానికి పరిష్కారం అయితే అవ్వదు. కంప్లీట్గా సమస్యలతో ఉన్నవాళ్ళు అంటే జీవితంలో ప్రస్తుతం ఎంతో జీవన విధానం పెరగడం వల్ల మరి ఖర్చులు కూడా అలాగే పెరుగుతున్నాయి. కాబట్టి కొద్దిపాటి వ్యయంతో మీ జాతకాన్ని మీరు సరి చేసుకోవచ్చు. మరి అది మీ యొక్క నమ్మకాన్ని బట్టి, అవతల వారి యొక్క విద్వత్తును బట్టి ఆధారపడి ఉంటుంది. స్వస్తి.